నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని మరింత అయోమయ పరిస్థితులకు దారితీసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. దానికి ముఖ్యమైనటువంటి కారణం ప్రధానంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోరమైనటువంటి ఓటమిని చవి చూడటం, అలాగే ఎన్నికల అనంతరం ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా కేడర్లో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్సెస్, అనిశ్చితి, గందరగోళం, అయోమయం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ముప్పేట దాడి చేశాయి జగన్మోహన్ రెడ్డిని. ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. వై నాట్ 175 అనుకున్నారు, కానీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. ఇటువంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఆ పార్టీలో ఉన్నవారు ఫ్యాన్ పార్టీలో ఉండటానికి ఇష్టపడనటువంటి పరిస్థితి. ఉన్నవారు కూడా ఎందుకు ఇక్కడ ఉన్నాం, ఏదోటి చూసుకుని పోలా అనుకున్నట్లు వారి యొక్క వ్యవహార శైలి ఉంది. ఇలాంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆయా నియోజకవర్గ నేతలతో వరుసగా భేటీలు. సంక్రాంతి అనంతరం నేను ప్రజల్లోనే ఉంటాను, కార్యకర్తలతో సమావేశమవుతాను, ప్రజలతో మమేకమై పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని మరింతగా బలోపేతం చేస్తాం. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి కొత్త విధానం. ఇటువంటి సందర్భంలో ఇదే మంచి సమయం అనుకుని కొంతమంది నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. తాజాగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని బట్టి మనం చెప్పొచ్చు. ఇటీవల కాలంలోనే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఫ్యామిలీ మెంబర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు, జనసేనలో చేరిపోయారు. అలాగే కొంతమంది ఇంకా ఆ జాబితాలో చేరుతున్నారు, చేరబోతున్నారు. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మహిళా నాయకురాలిగా ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. రాష్ట్రంలో అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో దాదాపుగా 3 ఏళ్ల పాటు హోమ్ డిపార్ట్మెంట్ అంటే హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆవిడే మేకతోటి సుచరిత. ఆమె ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు అనేది పొలిటికల్ సర్కిల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట. ఇప్పటికే 2 పర్యాయాలు కార్యకర్తలు, అనుచరులతో భేటీ నిర్వహించినటువంటి సుచరిత తాజాగా ఆదివారం, అంటే కార్యకర్తలు అభిప్రాయాలు ఇంపార్టెంట్, అనుచరులు ఏం చెబుతున్నారనేది కూడా ముఖ్యం. కాబట్టి ఏ పార్టీకి వెళ్ళాలి, అసలు పార్టీలో ఉండటం అనవసరం, పార్టీలో సరైనటువంటి గుర్తింపు లేదు. ఆమెకు రాజకీయంగా అపార అనుభవం ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఆమె 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. జడ్పీటీసీగా ఆమె కెరీర్ని స్టార్ట్ చేశారు. ఇటువంటి క్రమంలో ఆమె భర్త ఎవరైతే ఉన్నారో దయాసాగర్, ఆయన ఐఆర్ఎస్ అధికారి, బాపట్ల ఎంపీ టికెట్ ఇస్తారని భావించారు వారంతా. కానీ జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి సముచితమైనటువంటి స్థానం పార్టీలో దక్కదు అనేదే అప్పుడే కొంతమంది దగ్గర ఒక అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి పార్టీకి సైలెంట్గానే దూరంగానే ఉన్నారు. ఎక్కడ కూడా పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు, ఆమె వాయిస్ వినిపించట్లే. సో ఇలాంటి క్రమంలో తాజాగా కూటమి నేతలతో చర్చలు జరిపారని, వాస్తవానికి ఆమె తెలుగుదేశం పార్టీ నాయకులని టార్గెట్గా పెట్టుకుని మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ తప్పదు, అంటే తమ రాజకీయ ఉనికిని, ప్రాబల్యాన్ని, మనుగడను కాపాడుకోవడం, అట్ ద సేమ్ టైం కొనసాగించడం, అది ఇంపార్టెంట్ ఏ రాజకీయ నాయకుడికైనా.
మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో పార్టీలో ఉన్నంతసేపు బాగానే ఉంటారు పార్టీ పరిస్థితి బాగున్నప్పుడు. అదే పార్టీకి ఏమైనా కష్టకాలం ఎదురైందనుకో దానికి సంబంధించి పలాయనం చిత్తగించడం, అంటే ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట, ఆల్టర్నేటివ్ అనేది. మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఏంటంటే 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్, ఆయన చెంతన ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులంతా చలో కాంగ్రెస్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీలు చేరిపోయారు చాలామంది. ఎందుకంటే అధికారం కోల్పోయారు. కోల్పోయిన తర్వాత వారికి విలువ ఉండదు, వారి మాట చెల్లదు, ఏది ఉండదు. పైగా అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలు కానీ అకృత్యాలు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులపై విమర్శలు ఆరోపణలు చేస్తుందో అలా వస్తుంటాయి. సాధారణంగా ఎక్కడైనా కామన్ అవి. అవి మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా 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 ఎక్కువ. ఎక్కడా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉండవు. సో ఇటువంటి నేపథ్యంలో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా ఒక చర్చ జరుగుతుంది. సుచరిత ఏ పార్టీలోకి వెళ్తారు? ఆమె ఇప్పటికే కూటమి నేతలతో చర్చలు జరిపారు. కొంతమంది అభిప్రాయాలు తీసుకున్నప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ అని, మరి కొంతమంది జనసేనలోకి వెళ్తే బెటర్ అని. సో ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ వైపే ఆమె ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా రానున్నటువంటి కాలంలో దాదాపుగా 4.5 ఏళ్ళు అధికారంలో ఉండబోతుంది కూటమి. ఏదో ఒక పదవి ఇస్తారు అనే ఆశాభావం కూడా ఆమెలో ఉంది. సో ఇలాంటి క్రమంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులంతా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఏదో ఒక పార్టీని ఎత్తుక్కుంటున్నారు, ముఖ్యంగా జనసేన లేదా తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అవే. భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ కూటమిలో ఆ పార్టీ వైపు ఎవరు చూడరు. సో ఇటువంటి క్రమంలో సుచరిత దారెటు, ఆమె ఎటువైపు వెళ్తారు? తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు, ఖచ్చితంగా సుచరిత సైకిల్ ఎక్కుతారు అనే ప్రచారం అయితే ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాగా సాగుతుంది. చూడాలి రాబోయే కాలంలో. ఇప్పటికే వాసిరెడ్డి పద్మ ఆవిడ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పటి వరకు మహిళలు ఎవరు పెద్దగా రాలా, కానీ ఇప్పుడు మహిళలు క్యూ కడుతున్నారు ఆ పార్టీలోంచి బయటికి రావడం కోసం. చూడాలి సుచరిత మరి మనకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీలోకే వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినిపిస్తుంది. ఏం జరుగుతుంది రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.